ఒరే జానకి, వాళ్లలో వాళ్ళకేమున్నాయో మనకెందుకు? అలాంటిదేం లేదు. నా పెద్ద కోడలు ఊర్మిళ అభ్యంతరం చెప్పినా నా చిన్న కోడలు స్వాహాదేవి దాని అర్థం చెప్పిందిలేండి. నాకు కావలసింది పట్టింపు కాదు. నా మనవడు ప్రేమించినమ్మాయి చెయ్యి పట్టుకోవటం, జీవితాంతం చెట్టా పట్టాలేసుకొని సుఖశాంతులతో వర్ధిల్లటం అంతే. పెద్దమ్మగారు చాలా చక్కగా చెప్పారండి. అమ్మగారు, దేవాబాబు గారి పెళ్లి విషయం ఖాయం అవ్వడం అన్నీ మీరే చెప్పండి. నిండు ముత్తైదులా కలకల్లాడేది మీరే కదండి. మేం కూడా ఉన్నాం ఇక్కడ. మీరు 2వ నెంబర్ కదండి. అంజీ, ఆపేసినాయ్ గారు. చెల్లి, ఎందుకు చంపేస్తున్నానో తెలుసా? ఈ పెళ్లి జరగకూడదు అని నేను లెటర్ రాసిస్తే జరగాలని నువ్వు ఆ లెటర్ దేవాంశ్ బాబుకి ఇవ్వనందుకు. అయ్యో, ఎందుకలా అనుకుంటావు చెల్లి? నేను ఫోటోలబ్బా అదే దేవాంశ్ బాబు గారికి ఇచ్చాను. నువ్వు తడబడడంలోనే తప్పు చేసి అడ్డం పెట్టిన తడక కనిపిస్తోంది. ఎందుకు అబద్ధాలాడావు? నేనెప్పుడు అబద్ధం చెప్పను. ఆపిక, నేను ఈ పెళ్లి జరగకూడదు అని, ఈ సంబంధం క్యాన్సిల్ అవ్వాలని, నేను సినిమా హీరోయిన్ అవ్వడమే నా గోల్ అని క్లియర్గా లెటర్లో రాశాను కూడా. వాళ్ళు మ్యాచ్ ఫిక్స్ చేసుకోవడానికి వచ్చారు అంటే ఏంటి దాని అర్థం? నువ్వంటే ఆయనకి అంత ఇష్టమని అర్థం చెల్లి. నువ్వంటే నాకు ప్రాణం. నువ్వు చేసే శబ్దం వింటే అగరబత్తి మౌనమే ఇలా సంగీతంలా వినిపిస్తుందేమో అనిపిస్తుంది. ఈరోజు భోంచేస్తారు, మనిద్దరి మీద అక్షింతలు వేసే రోజును కూడా ఫిక్స్ చేస్తారు. ఈ సంతోషాన్ని షేర్ చేసుకుందామంటే నీ దగ్గర మొబైల్ ఫోన్ లేదు, నన్ను లోపలికి పోనివ్వడం లేదు. ఐ మీన్, నిన్ను మీ ఇంట్లో చూస్తానంటే ఒప్పుకోవడం లేదు. ఈ ఆచారాలు ఇరకాటంలో పెట్టినా ఇంట్రెస్టింగ్గా ఉన్నాయి. ఎంత దూరం చేయాలని చూస్తే అంత దగ్గర అవుతారంట కదా, అవునా? అవును, అందరం ఏకగ్రీవంగా ఈ సంబంధానికి ఒప్పుకుందాం. సియాని దేవాబాబు ఇష్టపడ్డాడు. మామూలు ఇష్టం కాదమ్మగారు, తెగ ప్రేమించేస్తున్నారు. ఆ ప్రేమే పెళ్లి వైపు అడుగులు వేయించిందిరా. మా వైపు నుండి అందరం సంతోషంగా ఉన్నాం. మాకు సంబరమే కదండి. ఏయ్, అలా చూస్తావేంటే? అమ్మాయిని తీసుకురా. తీసుకొస్తాను. బొట్టు పెట్టి లాంఛనాలు పూర్తి చేస్తారు, ఆ పైన భోజనాలు చేస్తే సరి. మీ ఇంటి మహాలక్ష్మి వచ్చేస్తుంది చూడండి.
అది మహాలక్ష్మి అయితే నేను మహంకాళినా? ఆయన ఇష్టపడితే సరిపోతుందా? నా ఇష్టాలతో పని లేదా? అయ్యో చెల్లి, మెల్లిగా మాట్లాడు, నీకు దండం పెడతాను. నువ్వు లెటర్ ఇచ్చుంటే నేనే నీకు దండం పెట్టేదాన్ని. ఇచ్చాను చెల్లి, అంతే. ఇంకా వెనక్కి తిరిగి కూడా నేను చూడలేదు. స్టార్ హీరోయిన్ అయిపోతానన్న అసూయతో నువ్వు లెటర్ ఇచ్చుండవు. నిజమే చెప్తున్నాను చెల్లి, దయచేసి గొడవ చేయకు. ఇక్కడి దాకా వచ్చాక సంబంధం వెనక్కి పోయేలా చేస్తే నాన్నగారు ఊరుకోరు. నీ కాళ్ళు పట్టుకుంటాను చెల్లి. ఊరుకోరు చెల్లి, ఒప్పుకో చెల్లి. ఏం చేస్తున్నారు? కాలి పట్టి ఊడిపోతుంది అంటే సరి చేస్తుందమ్మా అక్క. అవును, టైట్ గా పెట్టక్క. అమ్మా సియా, రామ్మా త్వరగా. మా ఇంటి మహాలక్ష్మి వస్తోంది చూడండి. కుంకుమ కావాలి. అమ్మ వైదేహి, దేవుడి దగ్గర కుంకుమ ఉంది, తీసుకురా.
ఒక్క నిమిషం అమ్మా. దాని నుదుట కుంకుమ పెట్టారేంటండి? సియా కదా మీ ఇంటికి కాబోయే చిన్న కోడలు. నా కొడుకు ప్రేమించిన అమ్మాయినే కోడలిగా చేసుకోబోతున్నా. ఎందుకీ కంగారు? వైదేహికి కుంకుమ పెట్టారు కదా వదినా. అదా, కుంకుమ భరణి ఇచ్చిన వాళ్ళకి ముందుగా బొట్టు పెట్టాలి. ఆ తర్వాతే ఎవరికైనా బొట్టు పెట్టాలి. కరెక్ట్, అది సంప్రదాయం కూడా. నాకు తెలియదని కాదు గాని మీకు చెప్పానంతే. పెళ్లి ఖాయమైనట్టే సియా. ఎంత చక్కగా ఉన్నావో. నగా నట్ర వేసుకుంటే ఎందుకు బాగుండదు అత్తయ్యా? ఎక్కడ చేయించారు? డిజైన్ బాగుంది. అవి చేయించుకున్నావు కావమ్మా, చేబదులు తెచ్చుకున్నాం. వెంకటలక్ష్మిని మా వీధిలోనే ఉంటారు. సరే సర్లే, వీడు చెప్పడం నువ్వు చెప్పేసుకోవడం సరిపోయింది. వీధిలో వెంకటలక్ష్మి వరాలిస్తే గానీ మా ఇంటికొస్తున్న మహాలక్ష్మికి కల రాలేదన్నమాట. సో పిటి. ఇందులో జాలిపడాల్సిన అవసరం లేదమ్మా. వీళ్ళ నిజాయితీకి సగౌరవంగా మెచ్చుకోవచ్చు. అమ్మా షియా, పెళ్లిలో నువ్వు బంగారు లక్ష్మిలానే ఉంటావు. మా స్థాయికి తగ్గట్టు చేయిస్తాం. ఊర్మిళ, అసలు కన్నా వడ్డీ ముద్దు మరి. చిన్ని కోడలు కదా అత్తయ్యా, ఆ మాత్రం ప్రేముంటుందిలే. పెళ్లిలో తారతమ్యం లేకుండా చూస్తాం ఊర్మిళ. కొంచెం నిదానం చెయ్యండి. దశరథ, కౌసల్య, అమ్మాయిని ఆశీర్వదించి తాంబూలం ఇచ్చుకోండి. బావగారు, ఎలా రండి. సునైనా, అత్తయ్యా, నువ్వు కానీ
హలో బాబు, అక్కడ ఏం జరుగుతుందిరా? ఇక్కడ తాంబూలాలు మార్చేసుకుంటున్నారండి. మీ పంట పండేసింది. పప్పన్నం తింటవే ఆలస్యం. లవ్ యూ రాజా. నాకు చెప్పకండి, సీఎం గారికి చెప్పండి. జన్మ జన్మల సుకృతంగా భావిస్తున్నాను బావగారు. అంతా ఆ రాముని దయ. సీతనే మా ఇంటికి కోడలుగా పంపిస్తున్నాడు బావుగారు. భోజనాలు వడ్డించండి, ఆలస్యం చేయకండి. డైనింగ్ టేబుల్ సరిపోతుందా? ఓ సారీ, ఉందనుకున్నాను. పిక్కలు పట్టేసుకునేలా ఉంటే నువ్విక్కడే కూర్చో, తీసుకొచ్చి పెడతారు. కిందెందుకు కూర్చోవద్దు? కూర్చోననలేదే, అడిగిందంతే. ఉద్దండులు బావగారులాంటి వారే కింద కూర్చుంటున్నప్పుడు మనకేం? సరే రండి. వద్దు, వాటర్ బాటిల్ కార్లో మర్చిపోయాను. ఏదో పల్చగా కొంచెం తింటానులే. ముందు ఆ 2 గార్లు పెట్టు బాబు. నో 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 నో, పప్పొద్దు, నాకిష్టం ఉండదు. ఇవాళ పప్పన్నమే తినాలమ్మా, కొంచెం వేయించుకో. బామ్మగారు, సరితూగకపోయినా మన వరకు తీసుకురావచ్చుగానే, సరిపడంది మన లోపలికి తీసుకురాలేం కదా. అర్థం చేసుకుంటారనుకుంటాను. దేనికైనా అదృష్టం ఉండాలమ్మా. కందిపప్పు కూడా నా బావగారు. తమాషా, బియ్యంకుల వాళ్ళింట్లో సరదాగా సంతోషంగా భోంచెయ్యాలి కదా. యా, ఇలారా కూర్చోమ్మా. మొదటి ముద్ద. మనవరాలా, ఇలారా. ఇది 2వ ముద్ద. మీ అందర్నీ ఇలా చూస్తుంటే మీ దేవాంశ్ బాబు మాత్రమే కాదు, నా మనవరాల్ని మీరందరూ ప్రేమిస్తున్నారనిపిస్తోంది. వైదేహి అక్క చేయి పడితే అమోఘం.
అగరబత్తి. హే అగరబత్తి, నిన్నే ఇక్కడ. కమ్ కమ్. ఏంటి అలా ఉన్నావు? మా వాళ్ళైతే తృప్తిగా భోజనం చేస్తున్నారనుకుంటా. నువ్వేనా వండింది? నన్ను ఇంట్లోకి అడుగు పెట్టద్దంది నాన్నమ్మ. నేను అప్పటికే అన్నాను సియాను అలా చూసి ఇలా వెళ్ళిపోతానని. ఒప్పుకోదే.